బాలరామాయణం శ్రీరాముని వీరగాథ. పూర్వం అయోధ్య అనే అందమైన నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు నలుగురు కుమారులు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు. రాముడు పుట్టినప్పుడు అయోధ్య అంతా పండగ వాతావరణం నెలకొంది. అందరూ ఎంతో సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. రాముడు తన తమ్ముళ్లైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కలిసి పెరిగాడు. చిన్నప్పటినుంచే రాముడు చాలా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు. అన్నదమ్ములు అందరూ కలిసి గురువుల దగ్గర విద్యను, విలువిద్యను నేర్చుకున్నారు. రాముడు విల్లు పట్టడంలో మేటి అనిపించుకున్నాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని దగ్గరకు వచ్చాడు. తన యజ్ఞాన్ని రాక్షసుల నుండి రక్షించడానికి రాముడిని తనతో పంపమని కోరాడు. తండ్రి ఆజ్ఞ మేరకు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట అడవికి బయలుదేరారు. అడవిలో తాటక అనే భయంకరమైన రాక్షసి అందర్నీ ఇబ్బంది పెడుతుండేది. విశ్వామిత్రుని ఆదేశంతో రాముడు తన బాణంతో తాటకను సంహరించాడు. రాముడి వీరత్వానికి మహర్షి ఎంతో సంతోషించి అతనికి అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. యజ్ఞం ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు రాముడిని, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకువెళ్లాడు. అక్కడ జనకమహారాజు కుమార్తె సీతమ్మ స్వయంవరం జరుగుతోంది. ఆ నగరపు తోటలో రాముడు మొదటిసారిగా సీతను చూశాడు. జనకమహారాజు వద్ద శివుడికి చెందిన ఒక భారీ విల్లు ఉంది. దానిని ఎవరైతే ఎక్కుపెడతారో వారికే సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఎందరో రాజులు ప్రయత్నించి ఓడిపోయారు. కాని రాముడు సునాయాసంగా ఆ విల్లును ఎత్తి విరిచేశాడు. రాముడి పరాక్రమానికి మెచ్చిన జనకమహారాజు సీతను రాముడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. అయోధ్య మరియు మిథిల ప్రజలందరూ ఈ వేడుకను చూసి మురిసిపోయారు. రాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. తండ్రి ఇచ్చిన మాటకోసం రాముడు 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాముడితో పాటు సీత, లక్ష్మణుడు కూడా అడవికి బయల్దేరారు. వారు రాజభోగాలను వదిలి సాధారణ దుస్తులు ధరించి అడవిలో జీవించడం ప్రారంభించారు. అడవిలో సీతను రావణుడు అపహరించాడు. సీతను వెతుకుతున్న రాముడికి హనుమంతుడు పరిచయమయ్యాడు. హనుమంతుడు రాముడికి గొప్ప భక్తుడిగా, స్నేహితుడిగా మారి సీతమ్మ జాడను కనిపెట్టడంలో సహాయం చేశాడు. రాముడు వానర సైన్యంతో కలిసి లంకపై దండెత్తి రావణుడిని యుద్ధంలో ఓడించాడు. సీతమ్మను రక్షించి అందరూ కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారు. రాముడు అయోధ్యకు రాజు అయ్యాడు. అప్పటినుండి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించారు.